అండ్ ఐ ఆన్సర్ దట్ సార్. ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ ఏమన్నారు కన్వీనరా ఎందుకు వచ్చి ఇది చేశారండి. ఎన్డీఏ కన్వీనర్ అయితేనే ప్రచారం చేయాలి, రూల్ బుక్లో ఉందా? ఎన్డీఏలో వీఆర్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ, మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ. డెఫినెట్గా దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అనేటువంటిది మేము చాలా బలంగా భావిస్తున్నాం. అలానే చాలా రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వీఆర్ డెలివరింగ్ సార్ దేర్. మేము డెలివర్ చేస్తున్నాం. 8 నెలల్లో మేము బ్రహ్మాండంగా అక్కడ డెలివర్ చేసి చూపించాం ఏం చేయగలము. ఒక సుస్థిరమైనటువంటి ఏబుల్ స్టేబుల్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఉంటే ఏ రకంగా ఉంటుందో చూపించాం. కాంగ్రెస్ పార్టీ ఇంత అడ్వాంటేజ్ ఉన్న టైంలో కనీసం సెకండ్ ప్లేస్ కన్నా రావాల్సిన పరిస్థితి ఉండే అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చాలా దారుణంగా విఫలమైంది. ఇప్పుడు అక్కడ మీరు ఇందాక చెప్పారు ఇండియా కూటమిలో ఉన్నారా లేరా అనేది ఆ లైన్లో జరిగినారని మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంటే కూటమిలో ఆయన యాప్ వన్ ఆఫ్ ద పార్ట్ ఎప్పుడు నేషనల్ వైడ్ గా తీసుకున్నప్పుడు. సో గుజరాత్ లో మీకు అదే అంటున్నా, ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఆయన ఎక్కడైతే బలంగా ఉన్నాడో ఆ బలం ఉన్న దగ్గరలో కూటమిలో ఆయన లేనట్టుగా బిహేవ్ చేశారు. గుజరాత్ లో బలంగా పంజాబ్ లో వాళ్ళు అధికారంలో కదా, అక్కడ మాకు పార్లమెంట్ లో మాకు ఇవ్వలేదు, ఇవ్వలేదు అంటున్నా. అదే మాకన్నా ముందు ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేశాడు, మాకన్నా ముందు అనౌన్స్ చేశాడు, ఢిల్లీలో కూడా మాకన్నా ముందు అనౌన్స్ చేశాడు. సో అలాంటప్పుడు ఎవరు కూడా బలవంత పెళ్లి చేసుకోరు కదా, లీవ్ ఇట్. కానీ ఆయన చేయాలనుకున్నది చేయని అనుకున్నారు. సో అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారి యొక్క మీరు నైజం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారో ఉండగలుగుతారో అనుకున్న వాళ్ళకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీ తీసుకుంటే కూడా అక్కడ సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఆ సమయంలో అప్పుడు ఇచ్చున్నారు. సో అదే లైన్లో మూవ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి రాజకీయాల్లో చాలా పూర్తిగా భిన్నంగా డెవలప్మెంట్ కన్నా కూడా అతను చేసిన అతని పార్టీ లైన్ పైన ఎక్కువ దెబ్బపడ్డదని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఆయన లైన్, ఆయన మార్క్, ఇది నా నైజము, దీనికోసం నేను రాజకీయాలకు వచ్చిన అని చెప్పేసి అన్నా హజారా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన చేసిన పాలిటిక్స్ లోని భాగంగానే అది వర్కౌట్ అయిందని చూడాల్సిన అవసరం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా కేజ్రీవాల్ గారిని తిరస్కరించారని మనం గమనించాలి. మనము పోస్టల్ బ్యాలెట్ చూస్తే కూడా అదే రిజల్ట్లో కనబడింది మనకి. సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూలాలు ఆయన కేసీఆర్ గారి యొక్క కూతురు లిక్కర్ దందా అంతా కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క ఇజ్జతీసుడే కాకుండా దేశంలో ఉన్న పార్టీలను కూడా చంపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇవాళ దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ గాలికి కొట్టుకుపోయే చీపురు ఊడ్చుడు కాదు, ఆయనను కూడా ఊడ్చుకొని తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. సో ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మరి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ని ఆదుకునే ప్రయత్నంలో కనబడుతుంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఈ రేస్ కేసు నడుస్తుందనా, ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఆ బాల్ పోయి కోర్టు కేంద్రం పరిధిలో పడ్డది. సో మరి అప్పుడు ఏం జరగాలి? వాళ్ళు నిజంగానే చేయాలంటే ఇమీడియట్గా చేయాలి. చేయట్లేరు అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కేటీఆర్ అక్కడ తిరుగుతున్నారంటే మరి వీళ్ళకి ఒకరికొకరు బ్లెస్సింగ్స్ నడుస్తున్న అర్థమే కదా. సో కేజ్రీవాల్ గారు వాళ్ళ నెత్తిన చేయబెట్టినప్పుడు ఏమైందో చూడబోతున్నారు ప్రజలు. సో ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయినారు. 2023 ఎలక్షన్లకు ముందు బీఆర్ఎస్ నమ్మి కాంగ్రెస్ కన్నా ధీటుగా బీఆర్ఎస్ పనిచేస్తుంది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అది మా సంకల్లో ఉంటుంది, ప్రాబ్లం లేదు అనుకున్నారు వాళ్ళు. ఏమైంది? భారతీయ జనతా పార్టీ ఖతమైపోయింది ఈడ. సో మళ్ళీ దానిని మళ్ళీసారి కూటమి కట్టే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో బట్ ఏదేమైనప్పుడు కూడా రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అని చెప్పినటువంటి లైన్లో తెలంగాణ రాష్ట్రంలో అది పనిచేయదని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇవాళ అదే చెప్తున్నాడు వాళ్ళు కూటమి కట్టిన ఏదంటున్నా బీజేపీ ఆల్రెడీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి పనిచేసింది. సో కేసీఆర్ వాళ్ళకి సహకరించి ఇండైరెక్ట్ గా పనిచేసినాడు కాబట్టి ఒక్క సీట్ రాకుండా జీరోలో కేసీఆర్ మిగిలిపోయి వాళ్ళకు 8 స్థానాలు వచ్చినాయి. రేపు వచ్చిన తర్వాత ఈయంత కూడా మొత్తం ఖతమయ్యే పరిస్థితికి వాళ్ళు ఏర్పడతారని చెప్తున్నారు. జనాలు గమనించారు ఏం జరుగుతుంది, ఏం సినారియో తెలంగాణలోని గమనించారు. కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రంలో స్ట్రాంగ్ అన్నది ఒక మెసేజ్ ఇచ్చారు పబ్లిక్. సో రేపు రాబోయే రోజుల్లో అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తన ఇండివిజువల్గా ఏదో చేయబోతుంది, ఏమో చేస్తుంది, మేము ఓడిపోతే ఈ దేశమంతా తిరిగి కాంగ్రెస్ను మింగేస్తామని చెప్పి ఇందాక సోదరులు చెప్పిపోయినారు. అది పాసిబులా? కాంగ్రెస్ అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేకపోయింది. ఏమంటారు 400 పార్ అన్న దగ్గర కనీసం మ్యాజిక్ ఫిగర్ ఇవ్వకుండా రాహుల్ గాంధీ గారు తన యొక్క వ్యూహంతో పనిచేస్తున్నారు. అది ఎవరు కూడా ఎప్పుడు ఏ పార్టీని ముక్తు భారత్ చేయలేరు అన్నది వాళ్ళు గమనించాల్సిన మనతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మహేష్ గారు కూడా
జాయిన్ అయ్యారు. మహేష్ గారితో మాట్లాడే ముందు రఘు గారు, అది కంటిన్యూ అవుతోంది, ఇందాక తగ్గిన టైంగా మళ్ళీ 43కి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ముందంజలోకి వచ్చారు మళ్ళీ. ఎవరు? కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా. యా, అయితే స్వల్ప లీడ్స్తో వచ్చారు. అఫ్ కోర్స్ ఇన్ని రౌండ్స్ తర్వాత అలాగే ఉంటుంది అనుకోండి, బట్ వాళ్ళు ముగ్గురు కూడా ముందంజలోకి వచ్చారు. బట్ బీజేపీ 42-43 ఆ మార్కు దగ్గర ఉన్నది. సో దీని ఇంపాక్ట్ దేశ రాజకీయాల మీద ఎలా ఉండే అవకాశం ఉంది? చూడండి మీరు ఒకసారి నేషనల్ పొలిటికల్ మ్యాప్ చూస్తే సౌత్లో ఉన్న తమిళనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలు మినహా ఈ 4 రాష్ట్రాలే బీజేపీ లేదు. ఏపీలో అంటే ఎన్డీఏ అనుకోండి. ఒరిస్సా అట్టాక్ మీరు తీసుకున్నారు, ఒరిస్సా సౌత్ కాకుండా అటుగా ఉంటుంది కాబట్టి. సో సౌత్లో ఈ 4 రాష్ట్రాలు మినహాయిస్తే నార్త్ మొత్తము కాషాయమయం అయిపోయింది. ఎదురుగా హిమాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్, హిమాచల్, బెంగాల్, మూడే. ఆ 3 బెంగాల్లో ఎట్లాగో వేరే పార్టీ అనుకోండి, కాంగ్రెస్ కాదు కదా. సో మొత్తం నార్త్ అంతా కూడా కాషాయమయం అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీని కూడా కలిపేసుకుంటే తల నుంచి మొత్తం వచ్చేసింది. సో ఈ పరిణామాలు ముందు ముందు ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి రోజు రోజుకి ఇంతింతే వరుడింతే అన్నట్టుగా దేశవ్యాప్తంగా తన ప్రభుత్వాలను ఏర్పరుస్తూ వెళ్తోంది. అదే భాగంగా నెక్స్ట్ కర్ణాటక రావాల్సింది ఉంది, అదేవిధంగా బెంగాల్ ఒకటి రావాల్సింది ఉంది. సౌత్ లో కర్ణాటక, తమిళనాడు ప్రెజెన్స్ ఉంది, అట్లీస్ట్ 4 సీట్స్ లాస్ట్ టైం వచ్చాయి. సో కేరళలో కూడా మొన్నే ఫస్ట్ టైం ఒక ఎంపీ సీట్ గెలవడం జరిగింది. సో సౌత్ విస్తరించడం ఇంపార్టెంట్. తెలంగాణలో ఇందాక మేడం చెప్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బలంగా లేదు.